నాకు అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ దేవాలయానికి నేను ఎందుకు కనెక్ట్ అయ్యానో నాకే తెలియదు. చాలా చిన్నతనంలో ఏదో 9th క్లాస్ కంప్లీట్ అయింది, 10th క్లాస్లో వెళ్తున్నానగా ఏదో మా ఫ్రెండ్స్ అందరు వచ్చి ఇక్కడ అమ్మవారు ఉంటుంది పైన చూద్దానంటే ఆ మెట్లెక్కి ఇలా వచ్చాం, అమ్మవారి దగ్గరికి వచ్చాం. ఆ రోజు ఇక్కడే ఉండిపోయాను నేను. వాళ్ళందరూ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు, నేను అమ్మవారి దగ్గరే ఉండిపోయా. ఆయన ఎవరో వంటశాలలో ఆయన ఎవరో ఉన్నారు, బ్రాహ్మడు, ఇంత జుట్టు ఇదంతా ఉంది, తెల్లగా ఉన్నాడు పిల్లవాడు, బాగున్నాడు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఆయన పేరు మధుసూదన్ గారని, ఆయన ఆ వంటశాలలో హెడ్. రే అబ్బాయిలారా ఏం తిన్నావా అని అడిగి ఆయన అమ్మవారి ప్రసాదం ఉంది తింటామని చెప్పి అమ్మవారి ప్రసాదం పెట్టాడు, పులిహార తిని ఇక్కడ ఉండిపోయాను నేను. తర్వాత మా అమ్మగారు వెతుకుంటూ వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చింది. ఆవిడ నేను వెళ్ళాలా, ఇంటికి వెళ్ళాలా, ఇక్కడే ఉండిపోయాను నేను. ఇక్కడే వాళ్ళ దగ్గరే ఆ వంటశాలలోనే ఉండి ఇక్కడే చేస్తూ అప్పుడు ఇంతమంది ఉండేవాళ్ళు కాదు. సరే మా అమ్మగారు వచ్చి, నేను చిన్నప్పటి నుంచి అమ్మవారికి పూజ చేస్తున్నాను నేను, అమ్మవారికి వాడికి ఉమామహేశ్వర్ అని పేరు పెట్టాం అండ్ అమ్మవారి పిలుచుకుంది వాడిని, ఇక్కడే ఉంచండి వాడిని అని. అప్పుడు మా అమ్మగారు ఇక్కడే పెట్టేసింది నన్ను. అప్పటి నుంచి నేను అమ్మవారి దగ్గర అలా ఉంటూ అండి ఇక్కడే ఉపనయనం జరిగింది నాకు, అమ్మవారే ఉపనయనం చేసింది నాకు. వివాహమైన నా భార్య పేరు కూడా బాలా త్రిపుర సుందరి. ఓహో, అది కూడా విశేషంగా జరిగింది. నా పిల్లవాడి కలత్ర అమ్మవారి నక్షత్రంలో పుట్టాడు, మూలా నక్షత్రం. ఏమోనండి, అమ్మవారి నక్షత్రం మూల నక్షత్రం అంటారు కానీ ఆ మూల నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి చాలా రకాల గండాలు ఉంటాయంటారు కదా. గండాలేంటి మామూలుగా ఉండదు, అదే కదా, వాళ్ళతోటి మామూలుగా ఉండదు. అదే ఎందుకంటే చాలా అంటే ఇక్కడ మూలా నక్షత్రం రోజున అమ్మవారు ఉద్భవించింది. అందుకనంటే ఆ మూలా నక్షత్రానికి ప్రాధాన్యత ఎక్కువ. ఆ మూలా నక్షత్రానికి అధిపతి కేతు, కానీ ఆ రాశి మంచిది, దానికి అధిపతి బృహస్పతి. ఆ ధనుర్రాశికి అధిపతి బృహస్పతి అనమాట. ఆ బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది దాని మీద. అందుకనంటే వాళ్ళు చిన్నప్పుడు కష్టాలు పడినా వాళ్ళు మంచి యోగజాతకులు అవుతారు. అంతే. మూలా నక్షత్రం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ముఖేష్ అంబానీ, పెద్ద వాళ్ళని చూసుకుంటే మూలా నక్షత్రం వాళ్ళు. మూలా, స్వాతి, ఈ రాహుకేతు నక్షత్రాలు. మూల, స్వాతి, శతభిషం, ఆరుద్ర. జగన్మోహన్ రెడ్డి గారిది అయింది ఆరుద్ర నక్షత్రం. ఓకే, మంచి ప్రభావం గల నక్షత్రాలు ఇవన్నీ. ఏంటి అందుకనంటే ఇవి చిన్నప్పుడు ఎంత అనారోగ్యాలు ఎంత అవయోగాలు చేస్తే పెద్దవాళ్ళు అయిన తర్వాత అంత యోగజాతకులు అవుతారు. అలాగే ఉంటాయి, దానిలో సమస్య లేదు. కానీ మీకు జ్యోతిష్యంలో కూడా ప్రవేశం ఉంది. అవును. నిజంగా మీ జీవితంలో జ్యోతిష్యం మీద ఆధారపడి చేసిన పనులు ఎంతవరకు సక్సెస్ అయ్యారు మీరు? అంటే నాకు తెలిసి నేను చాలామందికి, అంటే ఎక్కువ మందికి చెప్పలేదు. నేను కొంతకాలం సినిమా ఫీల్డ్లో ఉన్నాను. కోటి రామకృష్ణ నేను బాగా స్నేహంగా ఉండేవాడు. కోటి రామకృష్ణ, శ్రీహరి జాతకాన్ని నేను రాశాను. శ్రీహరి హరస్కోప్ రాశాను. నిజమా? హరి జాతకం, హరి 1965 ఆగస్టు 15th పుట్టాడు. హరి శాంతి పెళ్ళికి ముహూర్తం నేనే పెట్టాను. నీకు ప్రేమ వివాహం జరుగుతుందని హరికి చెప్పాను. ఈ టైంలో నీకు డేంజర్ ఉంది హరి, కొంచెం జాగ్రత్తలు తీసుకో అని చెప్పి తన చేత హోమాలు కూడా చేయించాం ఇంట్లో. కరెక్ట్గా 49 yearsకి నీకు చాలా పెద్ద గండం ఉందని చెప్పి హరస్కోప్లో రాసి అక్కడ రౌండ్ చేసాం. అది హరి చూపించేవాడు, నన్ను శాండ్ అని పిలిచేవాడు, శాండిలియా అని పిలిచేవాడు కూడా, పూర్తి పేరు కూడా పిలిచేవాడు, శాండ్ అని పిలిచేవాడు. అందుకనే అతనికి హరస్కోప్ రాసి ఇచ్చాను. అలాగే మా స్నేహితుడు కోటి రామకృష్ణ, వాళ్ళిద్దరు ఆడపిల్లలు ఆయనకి. ఆ పిల్లలిద్దరికి హరస్కోప్ నేనే రాశాను. వాళ్ళకి పెళ్ళిళ్ళు ఈ టైంలో అవుతుందని రాశాను. మా రామకృష్ణ గారికి కూడా ఈ టైంలో కొంచెం బాగుండదని చెప్పి, అయితే ఆయనకి 70 ఏళ్ళు ఆయుర్దాయం అని రాసాం. ఆయన కరెక్ట్గా 70 ఏళ్ళు జీవించాడు. ఆయన మధ్యలో కొంచెం హెల్త్ ప్రాబ్లం రాశాం. అలాగే చాలామంది సినిమా ఫీల్డ్లో చాలామంది, ఇక్కడ మా గుడి మీద చాలామందికి రాశాం. ఎస్పెషల్లీ మీరు, అంటే ఇందులో చాలా రకాలు ఉన్నాయి జ్యోతిష్యంలో కూడా, చేయి చూసి కొంతమంది చెప్తారు. ఇది సాముద్రికం ఉంది, సాముద్రికం, న్యూమరాలజీ. నేను ఆస్ట్రో న్యూమర్ ఫార్మిస్ట్ 3 నేను. ఓకే. నేను యాక్చువల్గా నేను మొత్తం భారతదేశం మొత్తం తిరిగి నేర్చుకున్నాను. నాది ఎక్కువ ప్రాక్టికల్ అస్ట్రాలజీ. నేను ప్రాక్టికల్గా నేను లాహరి ఎఫ్మరీస్ని బేస్ చేస్తాను, కానీ ఎక్కువగా నేను చూసేది ప్రాక్టికల్ అస్ట్రాలజీ. అంటే ప్రాక్టికల్గా నేను దీనికి ఒక జ్యోతిష శాస్త్రం కంటే కూడా అమ్మవారి ఉపాసన వల్ల నాకు ఎక్కువగా తెలుస్తుంది. జ్యోతిష శాస్త్రంలో అందరూ మంచిగా చెప్పలేరు. జ్యోతిష శాస్త్రాన్ని చాలామంది తప్పుదారి పట్టిస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే రకరకాల వాళ్ళంతా వచ్చేస్తున్నారు. కానీ ఈ శాస్త్రాన్ని అనుష్ఠానం చేయాలి. ఎవరైతే దేవి ఉపాసన చేసి ఒక
మంచి విషయాలు ఒక రెండు చెప్పవచ్చు. అంతేగాని ఈ పంచాంగాల్లో చాలా తేడాలు వచ్చేసినాయి ఇప్పుడు. అవును, ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు చేస్తారు. ఇప్పుడు 60 ఘడియలు, ఒక రోజుకి 60 ఘడియలు. వీళ్ళకి 70 ఘడియలు 68 ఘడియలు ఎందుకు వస్తాయి వీళ్ళకి? ఒక్కొక్కరికి 2 గంటలు 3 గంటలు తేడా వస్తుంది. దృగ్గణితం అన్నా సాయనమన్నా ఏదైనా సరే చూసుకున్నా కూడా వీళ్ళకి మహా అయితే ఒక విఘడియ అంటే ఒక ఘడి అంటే 24 నిమిషాలు, ఒక విఘడియ తేడా వస్తుంది. గంటల తరబడి తేడా వస్తుంది ఎవరికి. అందుకని ఏంటంటే బెస్ట్ లాహరి ఎఫ్మెరిస్ అంటే హైయెస్ట్ ఇండియన్ స్టాండర్డ్ టైం. మనకి ఎప్పుడు చూసినా కూడా ఈ పిడపర్తి వాళ్ళది అలాగా ఫాలో అయ్యే. పిడపర్తి తర్వాత పూర్వం డెక్కన్ క్రానికల్ ఆంధ్రభూమి వాళ్ళది పంచాంగం ఉండేది, దక్షిణామూర్తి గారు, ఆయన దీక్షితులు గారిది. వాళ్ళకు పూర్వం రాసి ఇప్పుడు అసలు రకరకాల పంచాంగాలు వచ్చేసినాయి. దేన్ని అందుకని మేము ఎవరు వచ్చినా కూడా మా దాని ప్రకారమే, మా సిద్ధాంతం ప్రకారమే సాయన పద్ధతి ఏంటి లాహిరి ఎఫ్మెరిస్లు అదే పూర్వ పద్ధతే మాదంతా కూడా. కానీ పెళ్ళిళ్ళకి ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి జాతకాలు చూసినప్పుడు వాళ్ళిద్దరికి ఎంతవరకు పడుతుంది, గణాలు ఏమిటి అని కూడా ఎన్ని నెంబర్స్ వాళ్ళకి కలిసాయి కుదురుతాయి, ఇవన్నీ ఎలా కుదురుతాయి? ఎందుకంటే 21 దోషాలు ఉంటాయి. 21 దోషాలు కలవాలి. వీటిలో ఎవరికి కలుస్తుంది? ఇందులో ఎంతమందికి కలుస్తుంది? అది అక్కడ చేస్తే ఒకరికి వివాహాలు కావు. అవన్నీ చూస్తే అంతేనంట. ఆడపిల్లకి 220 రావాలి, మగపిల్లవాడికి ఒక 170 180 వస్తే చాలు. కానీ 100 కూడా రావట్లేదు, ఇప్పుడు 100 కూడా రావట్లేదు. మరి ఇప్పుడు షష్టాష్టకాలు, ద్విద్వాదశాలు, ఏంటి సమసప్తకాలు, ఇది చాలా ఉన్నాయి. ఇవి అన్నీ పూర్వీకులు ఏం చేశారు? ఎందుకంటే ఒక జాతకం ఇస్తే, నాకు జాతకం ఇస్తే ఒక సంవత్సరం పడుతుంది వాళ్ళకి మొత్తం నేను చెప్పడానికి. అయ్యో బాబోయ్, సంవత్సరమే. నేను తొందరగా చూడండి, వాళ్ళకి రాయటానికి, వాళ్ళకి ఇవ్వడానికి ఏంటి ఇవన్నీ చూసి కానీ చెప్పము. కానీ నిజానికి ఒక జాతకం చూసినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు, లేదా ఎలకా పిల్లలా కొట్టుకుని చేస్తారు, లేదు అంటే ఒక టైం తర్వాత విడిపోతారు అని నిజంగా తెలుస్తుందంటారా? తెలుస్తుంది. అవునా? ఇప్పుడు షష్టాష్టకాలు అవే, షష్టాష్టకాలు, ద్విద్వాదశాలు. అలాగే ఆ పిల్లకి కుజదోషం ఉంటుంది, పిల్లవాడికి ఉండదు. మరి నేను ప్రాక్టికల్గా చూశాను. ఒక అమ్మాయి లాయర్, హైదరాబాద్ 87 88లో ఆ ప్రాంతాల్లో మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు. అమ్మాయికి సంబంధం చూసి ఈ అబ్బాయికి కుజదోషం లేదురా బాబు, మరి అమ్మాయికి ఉంది కదా అంటే, చేద్దాం బ్రదర్, ఏదో ఉండి ఏదో అడ్జస్ట్ చేయ అన్నాడు. నేను అడ్జస్ట్ చేయడం కాదు, నీ ఇష్టం, నాకు తెలీదు. నాకు తెలిసిన నాలెడ్జ్లో అయితే కుజదోషం ఉంటే అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి ఉండాలి, అది లేకపోతే కష్టం అవుతుంది చేశారు. స్కూటర్ మీద వెళ్తూ పెళ్ళైన 3వ రోజు చనిపోయాడు ఆ వరుడు. అలాగే అమ్మాయి 2వ వివాహం చేసి అతను చనిపోయాడు. 4 వివాహాల తర్వాత 5వ వివాహం ఆ అమ్మాయికి నిలిచింది. ఇలా చాలామంది కొల్లలు ఇవి. నేను ఈ 40 ఏళ్ళ బట్టి అస్ట్రాలజీ చెప్తున్నాను నేను. అంటే మీ ఉద్దేశ ప్రకారం ఒక పెళ్ళి సందర్భంలో, ఒక శుభకార్యం విషయంలో కానీ ఎంతవరకు మనం దాన్ని పట్టించుకోవాలి అంటే జాతకం అన్న పాయింట్? మినిమం షష్టాష్టకాలు, ద్విద్వాదశాలు, అలాగే కుజదోషం కంపల్సరీగా చూడాలి, రాహుదోషం చూడాలి. రాహు సప్తమంలో ఉండగా అమ్మాయికి వివాహం చేయకూడదు. ఇద్దరికీ ఆ సమసప్తకాలు సరిపోతే చేయొచ్చు, ఇద్దరికీ కాలసర్పదోషం ఉంటే చేసేయచ్చు. ఒకరికి ఉండి ఒకరు లేకపోతే ఇలాగే జరుగుతాయి. పెళ్ళైన కొంతకాలానికి వాళ్ళు విడిపోవటం, ఇటువంటి అన్నీ కూడా అవయోగాలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతమంది వస్తారండి ఒక రోజులో? భక్తులు ఎంతమంది వస్తారు? ఇక్కడ మనకి ప్రతిరోజు 25,000 నుంచి 30,000 మంది వస్తారు. శుక్ర, శని, ఆది మాత్రం 75,000 మంది వస్తారు. 60 నుంచి 75,000 మంది, ఒక్కోసారి 1,00,000 మంది కూడా వస్తారు. ఎస్పెషల్లీ అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, అలాగే దసరా నవరాత్రులప్పుడు, దేవీ నవరాత్రులప్పుడు, ఇవి కాకుండా రెగ్యులర్గా ఒక వారంలో స్పెషల్గా ఈ రోజు ప్రత్యేకమైన పూజలు ఉంటాయన్న రోజు ఏమన్నా ఉంటుందండి? ప్రతిరోజు అన్ని పూజలు ఉంటాయి, కానీ ఈ భక్తులు ప్రత్యేక పూజలు చేయించుకునేది ఈ కాలంలో. ఇప్పుడు చండీ హోమం ఉంది, మామూలుగా అయితే ఒక 30, 40, 50, 60 కంటే ఎక్కువ ఉండవు. ఒక అమావాస్య రోజున 300 ఉంటాయి, 300 పూజలు ఉంటాయి. అంటే చండీ హోమం అమావాస్య రోజు చేయించాలి, ఇచ్చేది ఇంకా తక్కువ ఇస్తున్నారు. అదే అమావాస్య రోజు చేస్తే మంచిదనే. చండీ మరి విశేషం కదా అమావాస్య, అమ్మవారికి అమావాస్య విశేషం కదా అమావాస్య. అలాగే పౌర్ణమి అమావాస్య. పౌర్ణమి రోజున అమ్మవారికి నిండు కళలతో 16 కళలతో ఉంటుంది అమ్మవారు.
షోడశి కళలతోటి అమ్మవారు ఉంటుంది. ఆ షోడశి కళలతోటి ఉన్న అమ్మవారికి శ్రీచక్ర నవావనార్చనని, అమ్మవారికి లక్ష కుంకుమార్చనని, అలాగే శాంతి కళ్యాణం ఉంది అమ్మవారికి, చాలా విశేషమైంది. ఈ దేవాలయంలో ఏంటంటే అన్ని కార్యక్రమాలు చాలా పర్ఫెక్ట్గా శాస్త్రీయంగా జరుగుతాయి ఇక్కడ అన్నీ కూడా. అలాగే ఇప్పుడు ఈవో గారు రామారావు గారు వచ్చిన తర్వాత కూడా చాలా మార్పులు చేశారు. అంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ పూజల్లో కిండి యాగం కానీ, అలాగే అమ్మవారికి మహానివేదనలు పెట్టే విషయంలో కానీ అంత టైం పాటించి ప్రత్యేకంగా అందరికీ చెప్పి ప్రతి రోజు కూడా ఆయన ఈ సంచరిస్తూ ఏంటి ప్రతి ఒక్క పూజని ఆయన విశ్లేషణ చేస్తుంటారు. కాబట్టి ఏంటంటే అన్ని విషయాల్లో కూడా బాగుంది ఇక్కడ. ప్రస్తుతం అయితే అమ్మవారికి ప్రత్యేకంగా కార్యక్రమాలన్నీ కూడా బాగా జరుగుతాయి. అలాగే శివాలయం మనకి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఓపెన్ అయింది. ఇప్పుడు కడుతుందండి ఆ శివాలయం అయిపోయింది, ఇప్పుడు కడుతుంది. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న టెంపుల్ ఏమిటి అక్కడ? ఇంకేం లేవు ఇప్పుడు. ఇప్పుడు ఆఖరిగా కట్టిన కన్స్ట్రక్షన్ అయిపోయింది శివాలయమే. యాక్చువల్గా ఏంటంటే 1000 సంవత్సరాలు దాటిపోయింది అది. అందుకని ఆ శివాలయం మొత్తం తీసేసి మళ్ళీ కొత్తగా కట్టి మొన్న మాఘమాసంలో ఓపెన్ చేసాం. అది ఇమ్మెన్స్ ఆఫ్ నాలెడ్జ్ వి నీడ్ టు నో దట్ సార్. రియలీ చాలా సంతోషం మళ్ళీ కలవడం. తప్పకుండా ఈ రోజుకి ఈ విధంగా అర్ధాంతరంగా సెలవు తీసుకుంటున్నాను. అమ్మవారి శుభాశీస్సులు అందరికీ. ఏంటి అమ్మవారి యొక్క కరుణ చేత ఆవిడ కనకదుర్గ మనకి అన్ని రకాలుగా, ఒక రకంగా కాదు, అన్ని రకాల గృహంలో శుభంగా ఉండాలంటే దుర్గమ్మని దర్శించిన వాళ్ళు కానీ, దుర్గమ్మని పూజించిన వాళ్ళు కానీ, వాళ్ళకి ఎప్పుడు కూడా దుర్గా అంటేనే మనకి ప్రొటెక్ట్. అమ్మవారు మనకి ప్రొటెక్ట్ చేసేది. అందుకని ఏంటంటే ఆ దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అందరికీ శుభంగా ఉంటుంది. మనోభీష్ట సిద్ధిరస్తు.